పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాజంపేటలో ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా రాజంపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ శ్రేణులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో చమర్తి జగన్మోహన్ రాజు స్వయంగా రక్తదానం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజల నమ్మకం వమ్ము కాకుండా సుపరిపాలన చేస్తూ ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు తీసుకొచ్చేదానికి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వీటన్నిటి వెనక ఇక్కడ ప్రభుత్వంలో జరిగేటటువంటి దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యంగా యువ రక్తం కొత్త ఆలోచనలు కొత్త తరం ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతూ ఉంది. 1.5 సంవత్సర కాలంలోనే దాదాపు 95% చెప్పినటువంటి హామీలని చెప్పనటువంటి హామీలని అవసరాలకు అనుగుణంగా పేద ప్రజల్ని రాష్ట్రాన్ని ఆదుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. అలాగే అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. మరొక పక్క పెట్టుబడులు చూస్తే కనుక పక్క రాష్ట్రాలు సైతం అసూయ పడేలా ఈర్ష్య పడేలా ఇప్పటికే దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకొచ్చి దాదాపు 16 నుంచి 18 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి వారి జన్మదినం అనేటువంటిది మా అందరికీ పండుగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా తమ భవిష్యత్తు నేత యొక్క పుట్టినదినాన్ని మరింత ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో ఈరోజు ఎక్కడ కూడా మా పార్టీ కూడా మా నాయకుని యొక్క ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హంగామా లేకుండా కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేపట్టదలిచాము. అందులో భాగంగా ఇక్కడ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు స్కూళ్ళకి వెళ్ళి మా నాయకులు అందరూ కూడా పేద విద్యార్థులకు అందుబాటులో వాళ్ళ చదువుకు ఎంతో సహాయపడేగా బుక్కులు లాంటివన్నీ కూడా సహాయం చేయబోతున్నారు. అట్లాగే పేదలకు అన్నదాన కార్యక్రమం లాంటివన్నీ కూడా విస్తృతంగా ఇవాళ రాజంపేటలో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు